మంది మృత్యువాతట ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఇంతకంటే దారుణం మరేమీ ఉండదేమో. లేకపోతే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం ఏపీలోనే ఉంది. ఆ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు తీసుకెళ్లడం మంచి పని. సీజే నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్య. వాలంటీర్లపై నిషేధం వ్యవహారం జోక్యానికి తిరస్కృతి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సంతృప్తికరమని వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒకే వార్త వాళ్ళు ఒక కోణంలో రాశారు, వీళ్ళు ఒక కోణంలో రాశారు. అక్కడ కోర్టు చెప్పినటువంటి పాయింట్. లేకపోతే పచ్చ నోట్ల పంపిణీ కేంద్రాలు అంటూ బాబు బృందం వ్యాపార సంస్థలే డంపింగ్ స్థావరాలు, మార్గదర్శి కేంద్రంగా అక్రమ నిధుల పంపిణీ, నారాయణ విద్యా సంస్థల నుంచి నల్లధనం దందా, టీడీపీ బడాబాబుల షిప్పింగ్ ఆక్వా కంపెనీలే, అక్రమ నిధుల గిడ్డంగులు, ప్రలోభాలు విచ్చలవిడిగా, నోట్ల దందా భారీగా, దొంగ ఓట్ల లక్ష్యం, ఎన్నికల్లో అక్రమాలకు చంద్రబాబు బరితెగింపు అంటూ మరొక వార్త హైలైట్ చేశారు. అయితే టీడీపీలో హాహాకారాలు, చంద్రబాబుపై సీనియర్ల తిరుగుబాటు, సీట్ల కేటాయింపులు విఫలమయ్యారని ఆవేదన, బీసీ సాకుతో ఏలూరు సీటు యనమలల్లుడికి ఇవ్వడంపై మాగంటి బాబు ఆగ్రహం, నమ్మించి మోసం చేశారంటే కిమిడి నాగార్జున, బండారు సత్యనారాయణమూర్తి, అనపర్తి బరిలో ఇండిపెండెంట్గా నల్లమిల్లి, కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రచారంలో వర్గపోరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే